మార్గ మధ్యంలో ఇక్కడ ఒక అర్ధ గంట కోసం వారిని రిక్వెస్ట్ చేస్తే ఆగడం జరిగింది. మా జనగామ నియోజకవర్గంలో దేవాదుల నీళ్లు రావట్లేదనే విషయాన్ని ఇంతకుముందే ఇరిగేషన్ శాఖ మాత్యులుగా ఆనాడు దేవాదుల గురించి ప్రతి కాలువ మీద ప్రతి ఒడ్డు మీద తిరిగిన పెద్దలుగా వారికి పూర్తి అనుభవం ఉన్నది. కాబట్టి ఏ పంపు ఆన్ చేస్తే, ఏ మోటార్ ఆన్ చేస్తే ఏ కాలువలోకి నీళ్ళు వస్తాయి, ఏ రిజర్వాయర్ల నీళ్ళు వస్తాయని పూర్తి అవగాహన ఉన్నది. సిద్దిపేట ప్రాంతంలో కూడా వారు మన యొక్క 4 మండలాలు అక్కడే ఉన్నాయి సిద్దిపేట జిల్లాలో. కాబట్టి నేనుగా అడగడమే కాకుండా మన యొక్క జనగామ నియోజకవర్గంలో ఉండే ప్రతి ఎకరా ఎండిపోకుండా అవకాశం ఉన్న పంపులున్నా, మోటార్లున్నా, కాలువలున్నా, నీళ్లున్నా, కరెంటున్నా, చిత్తశుద్ధి లేని ఈ ప్రభుత్వం గత 50 రోజుల్లో 40 రోజులు మోటార్లు ఆన్ చేయకుండా ఇలా రైతాంగం యొక్క మొత్తం కూడా ఎండగొడుతుంది. కాబట్టి వారికి నిన్న కూడా మాట్లాడాను. కాబట్టి నేను అన్నని ఇక్కడికి వచ్చి ఆ యొక్క అధికారుల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి ఉండాలనే ఉద్దేశంతో వారిని ఇక్కడికి పిలవడం జరిగింది. వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మాకు నీళ్లు ఇచ్చే విధంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ యొక్క 50 రోజుల్లో ఈ వరంగల్ జిల్లాలో ఉండే ఒక్క అధికార పార్టీ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఒక్కసారి కూడా దాన్ని ఆన్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేయలే. నేను వారు కలిసి ప్రయత్నం చేస్తేనే అవి ఆన్ అయినా కూడా దురదృష్టవశాత్తు మళ్ళీ ఇవ్వప్పుడు బంద్ ఉన్నాయి. కాబట్టి దీనికోసం మాత్రమే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మిగతా ప్రెస్ మిత్రులందరూ కూడా సహకరించగలరని విజ్ఞప్తి. అందరికీ పెట్టుకోవాలనా? రోజు రోజు కొత్తవి వస్తున్నాయి. అందరికీ నమస్కారం. గౌరవనీయులు మిత్రులు పన్నా నాగేశ్వర రెడ్డి గారు, ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు